తెలియజేస్తున్నాం. క్రీస్తు ఈ సాయంత్రం కార్యక్రమంలోకి మీ అందరికీ ప్రభుపేట ఆహ్వానం తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరూ వీక్షిస్తున్నారు కనుక సంఘాన్ని దేవుడు ఆత్మీయంగా బలపరచడానికి మనకి ఇచ్చిన చక్కటి ఈ వీడియో మాధ్యమం ద్వారా మీ అందరినీ కలుసుకునే విధంగా వాక్యమైన దేవుడు చక్కటి అవకాశం మనకి ఇచ్చినాడు. ఇంతకుముందు మనమంతా గృహంలో ఈ విధంగా బుధవారం శుక్రవారం కలుసుకొని ప్రతి గృహాన్ని దర్శిస్తూ ఆత్మీయంగా బలపరచడానికి దేవుడు చక్కటి అవకాశం మనకి ఇచ్చినప్పటికీ ఈ సంవత్సరము ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితి వచ్చింది కనుక ప్రతి గృహంలో చేరి ఆరాధించలేకపోయినప్పటికీ దేవుడు ఈ విధంగా ఈ సెల్ ఫోన్ మాధ్యమం ద్వారా మీ అందరినీ ఈ విధంగా వాక్యం చేత బలపరచడానికి దేవుడు చక్కటి కృప అనుగ్రహించినాడు. ఇంతవరకు ఈ క్రీస్తు ఈ సాయంత్రం కార్యక్రమం దాదాపు 50 ఎపిసోడ్లు కంప్లీట్ మనం చేసుకున్నాం కనుక ఇది దేవుని చూపిన కృప కనుక మనమందరం మీద ఆత్మీయం కొనసాగడానికి దేవుడు చక్కటి అవకాశం మనకి ఇచ్చిన కనుక ఏర్పాటు చేసిన లేఖన భాగాన్ని మనం చూసుకొని ముందు కొనసాగదాం. దేవుడానికి స్వతంత్రం గాక. రోమియోకు రాసిన పత్రికలో మనం గమనించినట్టయితే క్రైస్తవ సిద్ధాంతము దీని మీద ముడిపడి ఉన్నది. నువ్వు రక్షింపబడ్డావు అనడానికి ఏంటి, ఆ మనిషి జీవితంలో ఆయన చేయవలసింది ఏంటి, దేని ద్వారా ఆ మనిషి రక్షింపబడతాడు అని మనం చూసినట్టయితే ఆ రోమియోకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుందంటే, అదేమనక యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయం నందు విశ్వసించినలా నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఇది రక్షింపబడిన క్రైస్తవుని జీవితంలో జరిగే ఈ మొట్టమొదటి ఘట్టము. ఇది క్రైస్తవ రక్షణకి కలిగిన సిద్ధాంతం. ఏంటి అంటే మనం చూసినట్లయితే అదేమనగా ప్రభువును మనము యేసుక్రీస్తు ప్రభువాన్ని నా దేవుడు అని మనం ఒప్పుకోవడము, అంతేకాకుండా సర్వమానవాళి కొరకు నిజంగా అందరూ పాపపూరితమైన జీవితంలో జీవిస్తే సర్వమానవాళి శిక్షకు పాత్రులైనప్పుడు వాళ్ళందరూ శిక్షను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆయన క్రయధనం చెల్లించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనం చూసినట్లయితే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను వారు పొందలేకపోయినారు కనుక వారికి ఇచ్చిన ధర్మశాస్త్రము అది శిక్షకే అయింది కానీ వారికి మేలుకరంగా లేకపోయింది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం గనక, పాపం వలన వచ్చే జీతము మరణం గనక, ఆ మరణము సర్వమానవాళికి సంప్రాప్తి అయి ఆ మరణం తర్వాత మనిషి మనుగడ ఏంటో ప్రశ్నార్థకంగా మారిన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన అందరి కొరకు క్రయధనం చెల్లించి ఆయన శిలువపై అందరి పాపములు మోసి ఆయన మరణించి తిరిగి 3వ దినాన ఆయన తిరిగి లేవడము, తిరిగి సర్వమానవాళికి ఆ మరణ భయం అనేది పోగొట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆ భయం పోగొట్టడానికి కారణం ఏంటి, మనం ఎంతో కూడా మనకు నిజంగా ఈ మనిషి ఈ శారీరకంగా మరణించిన ఆత్మీయంగా తిరిగి మనము నిరంతరము దేవునితో దేవుని రాజ్యం ఉండడానికి దేవుడు గొప్ప ప్రణాళికను మన కొరకు ఏర్పాటు చేశాడు. కనుక అలాంటి ప్రణాళికలో దేవుడు నిజంగా ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదంలో పాలిభాగస్తులు అవడానికి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి సర్వమానవాళ్ళందరి కొరకు ఏం చెప్పాడంటే, నా మార్గాన్ని ఎంచుకొని నన్ను విశ్వసించిన ఎడల ఎలాగో మీరు మీ అందరి సమక్షంలో నేను హింసింపబడి దూషింపబడి అవమాన పాలైనప్పటికీ నేను శిలువలో మరణించిన తర్వాత నేను సమాధి చేయబడి తిరిగి నన్ను లేచి అందరి శిష్యులకనే కనబడినాడు. నిజంగా కనబడినాడు. 40 రోజులు కనబడినట్టుగా లేఖనంలో మనం చూస్తూ ఉంటాం గనక, అంటే మరణించిన వ్యక్తి. అందుకని దేవుడు గొప్ప మాట రాయించాడు, క్రీస్తునందుండి మృతి చెందిన వారు మొదట లేస్తారు అని. అంటే ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో వారికి రెండో మరణము లేదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక జ్ఞాపకం చేసుకుని అది ఏ విధంగా కలుగుతుంది, ఏ సిద్ధాంతము అంటే దేవుడి అదేమనగా యేసు ప్రభువును నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపడని నీ హృదయంలో విశ్వసించినడలా నీవు రక్షింపబడదు. యేసుక్రీస్తు ప్రభువారే ఏకైక దైవమని, ఆయన ద్వారానే ఈ లోకములో మరణము నుండి తప్పించి జీవములో ప్రవేశించడానికి ఒక చక్కటి మార్గం ఉన్నదని మనం విశ్వసించినట్లా రక్షింపబడతామని, తర్వాత ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుల హృదయంలో విశ్వసిస్తాడు. నీతి కలిగినట్లు మనిషి హృదయంలో విశ్వాసం ఉంచుతాడంట. ఆ విశ్వాసం బట్టే నిజంగా ఆ విశ్వాసం బట్టి మనము రక్షింపబడతాం. ఈయన నా రక్షకుడు, ఈయనదే ద్వారానే నాకు మోక్షం ఉన్నది, ఇక వేరే నామంలో లేదని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది మనం అర్థం చేసుకుని రూఢిగా నమ్మి ఆయనను విశ్వసించడం ద్వారా మనము రక్షింపబడతాం, రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా నోటితో ఒప్పుకుంటాం. అవును
నిజంగా ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను యేసుక్రీస్తు రక్షణగా అంగీకరించాను గనక, ఆయన మార్గంలో నడుస్తున్నాను గనక, ఏ సమయంలో ఇలాంటి ఉపద్రవం వచ్చినా, ఇలాంటి ప్రమాదం వచ్చినా, ఏదైనా నేను ఈ లోకంలో గతించిపోయిన నా నిరీక్షణ ఒకటి ఉన్నది, నేను యేసు వలె తిరిగి రాకడలో లేస్తాను. అదే విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి విశ్వాసంలో మనం ఉంటున్నాం కనుక క్రైస్తవులను ఏం పిలుస్తాం? విశ్వాసులు అంటే యేసుక్రీస్తు నామాన్ని విశ్వసిస్తారు, యేసుక్రీస్తు బోధను విశ్వసిస్తారు, యేసుక్రీస్తే ఏకైక దైవం అనే రక్షకుడని విశ్వసిస్తారు గనుక వారిని విశ్వాసులుగా పిలుస్తుంటారు. గనుక దేవుడి వాక్య భాగంలో చూసినట్లయితే అలా విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కలిగే ఫలాలు ఏంటి, ఎలాంటి ఫలాలు మనకు కలుగుతాయో అని వాక్య భాగంలో మనం చూసినట్టయితే, మనం విశ్వసించడం ద్వారా మనకు కలిగే లాభాలు ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ యోహాను భక్తుడు రాస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా ఉన్నది, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను. దేవుడు ఒక్కడే కాదు, లోకాన్ని ప్రేమించిన దేవుడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రియకుమారుని అందరి కొరకు ఆయన ఈ లోకంలో క్రయధనం చెల్లించడానికి ఆయనను సిద్ధపరిచి పంపించినాడు కనుక ఆ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అద్వితీయంగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు ఏంటంటే మొట్టమొదటి ఫలం ఏంటి అంటే ఇక్కడ చూసినట్లయితే ఆ ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే మనకు తిరిగి జీవం ఉన్నదని ఈ లేఖనం ద్వారా అర్థం చేసుకుని నశించిపోయే పరిస్థితిలో ఉండము కనుక ఆయన రాకడలో మనం ఎత్తబడి సజీవులమై ఆయనతో ఎల్లకాలం ఉండే అవకాశం మనకి ఇస్తున్నాడు. కనుక యేసు ఆ విశ్వాసాలుగా పిలువబడుతున్న మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మొట్టమొదటిగా మనకు జీవం ఉన్నది. అంటే మనం ఏ విధంగా క్రీస్తు జీవుడై ఉన్నాడు అదే రీతిగా ఉన్నాడు. మనం సజీవులమై ఆయన సముఖంలో నిత్యం జీవించడానికి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని సర్వమానవాళి కొరకు ఇచ్చాడు. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. రెండవ ఫలం ఏంటి అంటే మనం నశించిపోకుండా నిత్య జీవానికి వారసులుగా అయినాం. అంతేకాకుండా రెండవదిగా అలా నిత్య జీవ వారసులం అయినాం. ఆ తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 43వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఏముంది? ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంట? మొట్టమొదటిగా మనకు జీవం ఉన్నది. యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా నిత్య జీవంలో మనకు ప్రవేశం ఉన్నది కనుక రెండవదిగా ఆయనను విశ్వసించడం ద్వారా మన గతించిన ఇంతవరకు చేసిన తప్పిదములు పాపరహిత మన జీవితము ఆలోచన జీవిత విధానము ఏమై ఉన్నా అవి క్షమింపబడతాయి అని దేవుని లేఖనము ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన లేఖనములవి. నిజంగా సర్వమానవాళి తమ దోషమును రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇలానికి రాబోతున్నాడని చెప్పని, మెస్సేగా రాబోతున్నాడని చెప్పని వారు తెలియజేసిన మాటలు నిజంగా అవి నెరవేరిపోయినవి, నిజమైనవి కనుక ఇక్కడ చూసినట్లయితే వాక్య భాగంలో ఏంటి? రెండవదిగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని అందరూ సాక్ష్యం. ఆయన మూలముగా పాప క్షమాపణ ఉన్నది. ఈ లోకంలో పాపం క్షమించే శక్తి ఎవరికి లేదు. దేవతలు పిలువబడుతున్న వారందరూ ఎందుకంటే పాపాలు క్షమింపబడ్డాయని చెప్పిన వారు ఎవరు లేరు, కానీ లోక కళ్యాణం కోసం నష్టం చేసిన వారు అనేక మంది నువ్వు చూస్తూ ఉంటాం. కనుక ఈ రాత్రికాల సమయంలో గమనించవలసిందంటే విశ్వాసాలుగా పిలువబడుతున్న మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఫలాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జీవం కలుగుతున్నది ఆయన ద్వారా. రెండవదిగా మనకు క్షమాపణ దొరుకుతుంది, పాప క్షమాపణ. ఆయన దగ్గరికి వచ్చి మనం మంచి హృదయంతో నిజంగా మనం ఇలాంటి మన గతం ఏ విధంగా భయంకరంగా ఉన్నా, మన ఆలోచన ఏ విధంగా ఉన్నా, క్రియలు ఏ విధంగా ఉన్నా దేవుని సముఖంలో వచ్చి మన క్షమాపణ కూడగలిగితే దేవుడు నిజంగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తిరిగి మన అదే పాపాలు చేసే మనం ప్రోత్సహించే దేవుడు కాదు. దేవుడు అర్థమైందంటే మనం వాక్యం సెలవుస్తుంది, పాపము జాలడు ఉంటుంది. కనుక అలాంటి ఆత్మీయ జీవితంలో ఎదిగేవారిగా మనం ఈ లోకంలో ఉండవలసిన వారమైనాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే మూడవ ఫలం ఏంటంటే ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 35వ వచనంలో
అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు అంటున్నాడు. ఎప్పటికీ దప్పికొనడు అంటే సంతృప్తికరమైన జీవితం. ఇక లోకం మీద అనేక విషయమైన ఆశలేముండవు. ఏమిటి? యేసు ఉంటే నా జీవితానికి చాలు, ఆయననే నా జీవ మార్గము, నా జీవ ప్రదాత, నా సర్వం గురించి అన్ని విషయాల్లో ఆలోచన కలిగి ఉన్నవాడు. అందుకనే దేని గురించి చింతింపకుడి అంటున్నాడు. రేపటి గురించి మీరు చింతింపకూడదు. ఎందుకంటే రేపు మీకు ఏం కావాలని పరలోకమైన తండ్రికి ముందుగా తెలుసు. ఆయన వేగ సమర్థుడు కనుక అందుకనే మనం ఎప్పటికి కూడా మనం విశ్వసించడం ద్వారా సంతృప్తి కలిగి ఉంటాం. అంటే లేమి కలిగి అయ్యో అయ్యో ఇది లేదే అది లేదే అది ఎందుకు లేదు ఇది ఎందుకు లేదని చెప్పని మనం బాధపడే అవసరము ఉండదంట. ఈ లోపల చాలా మంది బాధపడుతుంటారు. అయ్యో నాకు ఇల్లు లేదు, నాకు పిల్లలు లేరు, నాకు ఆస్తిపాస్తులు లేవు, నాకు బంగారం లేదు, నాకు మంచి బట్టలు లేవు, నాకు మంచి స్నేహితులు లేరు, నాకు మంచి హోదా లేదు అనుకొని ఈ లోకంలో అనేక విషయాల దాహంగా ఉంటారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిజమైన విశ్వాసులు ఎప్పటికీ ఏమున్నా లేకున్నా వారు సంతృప్తిగా ఉంటారంట. అలాంటి అనుభవంలో క్రైస్తవం మనం ఉండాలి. పక్కన చూసి మనం బాధపడే అవసరం లేదు. దేవుని చూసి మన పక్కన గురించి మనం లేము. మనం నమ్మింది విశ్వసించింది యేసుక్రీస్తు ప్రభువాని కనుక ఆయన వైపు మనం చూసి ముందుకు వెళ్తే సంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే ఆయనకు తెలుసు మనకి ఏ సమయానికి ఏది కావాలో అది సకాలంగా ఇవ్వగల సమర్థుడు. ఆయన ఇస్తాడు కూడా. అలాంటి అనుభవంలో ఎదగాలి. ఎందుకంటే సంతృప్తి కలిగి ఉండాలి. దేవునికి మన గతం తెలుసు, మన భవిష్యత్తు కూడా తెలుసు. మన గతం గురించి ఆలోచిస్తాం, భవిష్యత్తు గురించి భయపడతాం. కానీ యేసుక్రీస్తు బిడ్డలు అలా గతాన్ని గురించి ఆలోచించి భవిష్యత్తు గురించి బాధపడే వారుగా ఉండరు. సంతృప్తి కలిగి ఏ సమయమైనా ఎప్పుడైనా యేసు నా జీవితంలో ఉన్నాడు చాలు, ఆయన నా పక్షాన ఉండి అని నడిపించే దేవుడు కనుక నేను నా ఆత్మీయ జీవితంలో నేను యథార్థవంతునిగా న్యాయవంతునిగా ఈ లోకంలో జీవించేంత కాలం యేసు నన్ను విడవడనే విశ్వాసంలో ముందు కొనసాగలుగుతారు. కనుక చూసినట్లయితే ఏంటంటే సంతృప్తి కలిగి ఈ లోకంలో ఉంటానని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక అందుకే ఇక్కడ 30వ వచనంలో మనకి ఇక్కడ నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలిగొనడు, నా యొద్ద విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ప్రతి విషయంలో ఆయన సంతృప్తి కలిగి ఈ లోకంలో ఉంటారు. అలాంటి అనుభవం, అలాంటి గొప్ప ఫలాన్ని దేవుడు మనకి, ఆత్మీయ ఫలము దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడు నాకు స్తోత్రం కలుగును గాక. ఒకసారి మనం చూసినట్లయితే 4వ మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనంలో కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 46వ వచనంలో నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారిని విశ్వసించడం ద్వారా మన జీవితంలో వెలుగుమయంగా ఉంటాం. ఇక దాపరికాలు ఉండవు, అరమెరికాలు ఉండవు, చీకటిలో దొంగతనంగా దొంగసాటు పనులు మనం చెయ్యం, భయంకరమైన శరాంశరమైన క్రియలు మనం చెయ్యం. ఇక దాక్కునే పరిస్థితి రాకుండా దేవుడు బాహాటంగా వెలుగులో అన్ని కనిపిస్తాయి. కనుక మనం యేసుక్రీస్తు ఎదుట ఆయన విశ్వసించడం ద్వారా మనం వెలుగుగా ఉంటాం. చీకటి ఆలోచన మనలో ఉండవు, చీకటి తలంపులు మనలో ఉండవు, దాపరికాలు అరణ్యకలు లేకుండా స్పష్టంగా దేవుని ఎదుట ఏమై ఉన్నామో ఆ రీతిగా కనిపిస్తాం. నిజంగా దేవుడు యోగుని యథార్థవంతుడు, ఏం దాచుకోలేదు, ఏం చూసుకోలేదు, సర్వపరము దేవుని దృష్టిలో ఆయన బాహాటంగా స్పష్టంగా కనిపించినాడు. అందుకే అలాంటి వాడు భూమి మీద లేడని చెప్పని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక ఈ సాయంకాల సమయంలో గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు. ఆదాం వల్ల చెట్టు దాక్కొని, ఆదమా ఎక్కడున్నావు? అయ్యా నేను పొదచాటున దాక్కున్నానయ్యా. ఎందుకయ్యా దాక్కున్నావు? అయ్యా నేను దిగంబరిగా ఉన్నానయ్యా అంటున్నాడు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుని మాట అతిక్రమించినారు. కనుక దేవుడి సాయంకాల సమయంలో మనల్ని వెలుగుగా ఉండమంటున్నాడు. మన బలహీనతలు మనం దాక్కునేటట్టు చేయకూడదు. మన బలహీనతలు, మన తప్పులు నిజంగా దేవుడి దాక్కునేటట్టుగా ఉండకూడదు. ఎందుకంటే అలాంటివి మనం చేయకుండా ఉండాలి అని దేవుడు వెలుగుగా నిలబెడుతున్నప్పుడు ఎక్కడికైనా మన జీవితము ఒక స్పష్టమైన వెలుగులో ఏమీ ప్రతిదీ కనిపిస్తుంది. అంటే మన జీవితము ప్రతి ఒక్కరికి నిజంగా ఒక సాదృశ్యంగా ఉంది. నిజంగా ఇలాంటి కుటుంబం ఇది, ఇలాంటి వ్యక్తులు వీళ్ళు నిజంగా వాళ్ళ జీవితంలో లోపాన్ని వెతికి పడదామన్నా కానీ జాగ్రత్తగా ఉంటారు. నిజంగా దేవుని బిడ్డలే వీళ్ళు. అలాంటి సాక్ష్యంలో సమాజంలో జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం విశ్వసిస్తున్న ఆ దేవుడు మనల్ని వెలుగుమయంగా చేశాడు. అంధకారంగా మనం చేయలేదు. కనుక చీకటి ఆలోచన, తలంపులు, క్రియలు
మనం వాటన్నింటిలో దాక్కుని దేవుని ముందు నిలబడలేక దాక్కునే పరిస్థితికి ఉన్నాం కనుక అలా దాక్కునే వారిగా కాకుండా బాహాటంగా మనం క్రీస్తును ఈ లోకంలో మనము పరిచయం చేసే స్థితిలో ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్న దేవునికి స్తోత్రం గాక. ఒకసారి అదే రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తుంటే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారముటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతో మిమ్మును నింపునుగాక అంటున్నాడు. సమాధానముతో నింపునుగాక. దేవునామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా మన జీవితంలో సమాధానం కలుగుతుంది. నిజంగా సమాధానం లేని వారు ఈ లోకంలో అనేక మంది నిజంగా వారు కోటీశ్వరులు కానీ, వారు నిజంగా పేదవారు కానీ, మధ్యతరగతి వారు కానీ, ఎవరో ఏదో విషయంలో వారి జీవితంలో ఎప్పటికీ వారికి ఉన్న నిజంగా బలహీనతలు బట్టి అనేక సార్లు నిజంగా వాళ్ళు అలజడి భయంతో ఉంటుంటారు. సమాధానం ఉండదు. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన విశ్వసించడం ద్వారా మన జీవితంలో సమాధానం ఉంటుంది. ఆ సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఎక్కడ స్వతంత్రం ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ క్రీస్తు ప్రేమ ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో క్రీస్తు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో గమనించాలి, ఈ సమాధానం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ సమాధానం ద్వారా నిజంగా నీ కుటుంబంలో నిజంగా సమాధానం ఉన్నదా? నీ జీవితంలో సమాధానం ఉన్నదా? నీ బిడ్డల జీవితంలో సమాధానం ఉన్నదా? లేక ఈ లోకనాలు అలజడి రేపి భయము ఆందోళన అనేక విషయాలలో విచారం కలగజేసి భవిష్యత్తు గురించి భయము అనేక విషయాల గురించి అలజడి రేపి ఈరోజు నిజంగా దేవుని సముఖంలో సరైన స్థితిలో లేకపోతే నిజంగా చాలా బాధలో ఉంటున్నాం మేము. దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం. నీవు విశ్వసించడం ద్వారా నీ జీవితంలో సమాధానం కలుగుతుంది, అలజడి ఉండదు. కనుక అలాంటి సమాధానకరమైన జీవితం ఈ లోకంలో మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజంగా అంతే కాకుండా మరి తిరిగి ఒకసారి మనం చూసినట్లయితే ఇంకొక మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. నిజంగా ఆ ప్రేమించిన ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు సఖ్యమును మహిమయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అంటున్నాడు. చెప్పనా సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు అంటున్నాడు. ఇప్పుడు చూసినది వాక్య భాగంలో మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకయే విశ్వసించుచున్నారు. కనులారా మీరు చూడకున్నప్పటికీ మీరు విశ్వసిస్తున్నారు కనుక ఆ విశ్వాసము మీ జీవితంలో ఆనందాన్ని కలగజేస్తున్నది. సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషం మీకు కావాలా? నేడే యేసుకు రాని పాట ఉన్నది. నిజమైన జీవితంలో దేవుడు నిజంగా ఆ ఆనందాన్ని నింపుతున్నాడు. ఈ ఆనందము అనేక దగ్గర లేదు. ఈరోజు అనేక విషయాల్లో ఐహిక సంబంధమైన, శరీర సంబంధమైన, కుటుంబ సంబంధమైన, లోక సంబంధమైన విచారంలో ఉంటూ ఉన్నారు. ప్రతి విషయంలో నిజంగా వారి జీవితంలో కొంతమంది నవ్వడమే మానేశారు. కొంతమంది బాగా నవ్వుతే ఆ నవ్వేవాన్ని చూసి ఎక్కిరిస్తున్నారు. ఎట్లా పిచ్చడా ఇట్లా నవ్వుతున్నాడు అని చెప్తాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన విశ్వసించడం ద్వారా మన జీవితంలో ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం మనల్ని ఇలాంటి పరిస్థితులైనా స్థిరంగా ధైర్యంగా నిలబడి ముందు కొనసాగడానికి అవకాశం కలగజేస్తుంది. కనుక మనం చూస్తాం. చివరిగా యోహాను రాసిన పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చివరి వాక్యం మనం చూసినట్లయితే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అంటున్నాడు. యేసుక్రీస్తు నమ్మువాడు జయిస్తారంట ఈ లోకము. అలా జయించే యేసుక్రీస్తు నమ్మని వారికి ఈ లోకంలో ఉన్న అనేక విషయాలు జయించడం కష్టం. కనుక వాక్యం స్పష్టం, యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు, ఇంకెవడు జయించలేడంట. చిరాంశాల ఆశలో కొట్టుకొని పోతాడు. కానీ యేసుక్రీస్తుని ఎవరైతే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు లేడంటున్నాడు.
లోకాన్ని జయించే శక్తి, లోకంలో అనేక శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చిన వాటిని జయించే శక్తి యేసు నామములో ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నేను జీవితంలో జయ జీవితం కలిగిన జీవితం జీవించని దేవుడు ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ జయ జీవితం కలిగి ఉన్నాడని, ఆ మరణాన్ని ఓడించినాడు, నిజంగా జయించి జయశాలి అని యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకముకి రక్షకుడుగా ఉన్నాడు. కనుక అలాంటి జయ జీవితం కలిగే జీవితం మనకి ఇస్తున్నాడు. ఈ లోకము శరీరము లాగిన లోబడక నేను వెళ్ళలేదను. యేసు చాలును అనే పాటను మనం గమనిస్తాం. లోకం శరీరం లాగిన లోబడక వెళ్ళదను. యేసు చాలు నా జీవితంలో, ఆ యేసు నా జీవితంలో జయాన్ని ఇస్తాడు. ప్రతి పాపం మీద జయాన్ని ఇస్తాడు, ప్రతి శాపం మీద జయం ఇస్తాడు, ప్రతి బలహీనతను జయం ఇస్తాడు, ప్రతి సమస్య మీద జయం ఇస్తాడు. ఎందుకు అంటే నువ్వు విశ్వసిస్తున్నది యేసుక్రీస్తు ప్రభువు, ఆ రక్షకుని విశ్వసిస్తున్నావు గనక ఆ విశ్వాసంలో నీకు ఇలాంటి ఫలాలు, అద్భుతమైన ఫలాలు దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక జ్ఞాపకం చేసుకుందాం సంఘమా, విశ్వాసం యొక్క ఫలములు నిజంగా మరణించవలసిన వారమై ఉన్నాం. జీవం మన జీవితంలో యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా జీవం దొరికింది మనకు. నిజంగా పాపులమై ఉన్న మనకు నిజంగా యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా క్షమాపణ దొరికినది. నిజంగా లేవి కలిగి ఉన్న సంతృప్తి లేని జీవితంలో యేసుక్రీస్తు రావడం ద్వారా సంతృప్తి కలిగినది. చీకటిలో ఆలోచనలు, తలంపులు మన జీవితంలో యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మన జీవితంలోకి వెలుగొచ్చింది. అనేక విషయాల్లో సమాధానం లేక భయం ఆందోళన మన జీవితంలో క్రీస్తుని విశ్వసించడం ద్వారా సమాధానం దొరికింది. అనేక విషయాల్లో నిజంగా నిరాశ, నిస్పృహల సమయంలో యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మన జీవితంలో ఆనందం దొరికింది. అనేక లోకానుసారమైన పోరాటంలో నిజంగా అనేక సార్లు ఓడిపోవలసిన వారమై ఉన్నాం. క్రీస్తుని విశ్వసించడం ద్వారా జయ జీవితం కలగజేస్తూ ఉన్నాం. కనుక విశ్వాసం మనము యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోవడం ద్వారా, ఆయన విశ్వసించడం ద్వారా రక్షింపబడిన మన జీవితంలో దేవుడు ఇలాంటి అద్భుతమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాసం అంత స్థిరంగా ఉందా? అంత బలంగా ఉందా? కదల్చబడకుండా నువ్వు స్థిరంగా క్రీస్తును నమ్మి విశ్వసించి నిలబడ్డట్టయితే ఇలాంటి అద్భుతమైన ఫలాలు నీ జీవితంలో అనుభవించగలుగుతావు. ఆ అనుభవించిన అనుభవాన్ని అనేకులకు సాక్షిరూపంగా తెలియచేసి క్రీస్తును పరిచయం చేసే స్థితిలో నీవు ఉంటావు, నీ పిల్లలు ఉంటావు, నీ కుటుంబం ఉంటుంది. కనుక అలాంటి ఆత్మీయ జీవితంలో చక్కటి విశ్వాసం కలిగి క్రీస్తును ప్రభువుగా మనం స్వీకరించినాం. మృతుల్లోంచి మన కొరకు ఆయన సజీవుడిగా లేచి మనకు అందరికీ నిరీక్ష కలగజేశాడని, తర్వాత ఆయన ద్వారా మనం నిజంగా రక్షింపబడిన మనం అందరము ఈ లోకంలో ఇలాంటి ఆత్మీయ ఫలాలు మనం పొందుకొని ముందు కొనసాగే వారిగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక ఇటు మాటలు మీరందరూ గ్రహించి ధ్యానించి యేసుక్రీస్తు ప్రభు పట్ల అలాంటి విశ్వాసములు మీరు పెంపార పొంది ముందు కొనసాగి ఇలాంటి దీవెనలు మీరు పొందుకొని ముందు కొనసాగాలని ఎంతగానో ఆశపడుతున్నది కనుక ఇటు మాటలు వీటిని భద్రపరిచి అన్న మహిమాటమే నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల దేవ మా యేసు రాజా, మీకు స్తుతిస్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కటి మాటలు దేవ తండ్రి, విశ్వసించడం ద్వారా మా జీవితంలో ఇలాంటి ఫలాల అనుభూతిని మేము పొందుకోగలుగుతామో నువ్వు తెలియజేసినావు తండ్రి. అవును ప్రభువా, మాకు దేవ తండ్రి, సర్వమానవాళి ఈ లోకంలో ఎన్ని రోజులు జీవించినా ఒకనాడు గతించిపోతాడు. గతించిపోయిన తర్వాత ఆ మనుషుని పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో తర్జన భర్జనలో ప్రపంచమంతా ఉన్నది. కానీ మాకు మాత్రం నిజంగా ఒకటే నిరీక్షణ, విశ్వాసం క్రీస్తులో ఉంటే నిజంగా జీవిస్తాం. 7 విషయాలు తండ్రి మాకు బోధించున్నాం. వీటి మాటలు గ్రహించగల మనసును వీక్షిస్తున్న వారందరికీ దయచేయండి. వారి మనోనేత్రాలను తెరవండి అయ్యా. ఇలాంటి విశ్వాసంలో వారుండి ఇలాంటి అనుభవపూర్వకమైన ఫలాలు వారు అనుభవిస్తున్నప్పుడు తండ్రి నీలో సంతోషించి ఆనందించి అనేకులకు దేవతను సాక్షాత్తంగా జీవించే భాగ్యం దయచేయండి ప్రభా. సేవకురాలు సంఘాలు బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. అనేకులు దేవత నీ గృహంలో ఉండే దేవత స్తోత్రము తండ్రి. వారు సంఘాలను జరిగిస్తున్నారు అయ్యా. కొంతమంది సంఘాలు చేరి ప్రార్థిస్తున్నారు. ఏదైనప్పుడు దేవ తండ్రి ఎక్కడ ఉన్నా తండ్రి అయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకుని నేను ఆరాధిస్తున్నారు తండ్రి. ఆరాధిస్తూ ప్రతి చోట మీరు ఉండి అయ్యా త్వరగా తండ్రి ఇలాంటి పరిస్థితులు మేము కోరుకోవడానికి మీ కృపాకని ఇక్కడ చూపించి సంఘంలో తిరిగి సంఘాలుగా ఆరాధించే భాగ్యం దయచేయండి. కుటుంబాలుగా ఆరాధించే భాగ్యం దయచేసి నడిపించమని ఈ బాధను జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభావేశిస్తున్న వారు బలహీనంగా ఉంటే దయగల హస్తం చదివిన బట్టి మీరు
స్వస్థపరచండి. ఎందుకంటే గాయం కట్టువాడు నీవు, స్వస్థపరచు యెహోవా నీవై ఉన్నావు కనుక దేవ తండ్రి, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఉన్నదని విశ్వసిస్తున్నాం కనుక తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న దయగల హస్తం బట్టి స్వస్థపరిచి బలపరచండి. సమాధానం లేక కుటుంబాలు ఉంటే అవి మీ ప్రేమను కలిగేసి ఆ కుటుంబంలో సమాధానం నింపండి. కొంచెం భాషను జ్ఞాపనం చేస్తున్నాం ప్రభా. ఆధారం లేని వారు ఉంటే, ఆయా సమస్యలు ఇరుకుల ఇబ్బందులు ఉంటే అవి దర్శించదేవ తండ్రి, ఆ సమస్యల నుంచి ఇరుకు నుండి విడుదల పొందుకునే భాగ్యం ఇచ్చింది. మరొకసారి వీక్షిస్తున్న వారందరినీ, సంఘాన్ని, సమాజాన్ని మీ కౌలు దాచుకొని మీ మహిమాటం ఈ లోకంలో ముందు కొనసాగే భాగ్యం ఇచ్చండి. మీ చిత్తమైతే మరొకసారి ఈ విధంగా సంఘంతో ధ్యానించే భాగ్యం ఇచ్చి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినం తల్లి బతున్నాడు విడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకమైన సహవాసము వీక్షిస్తున్న బిడ్డలపైన, సంఘం పైన, యావత్ క్రైస్త సమాజం పైన, పరిచయపైన ఇప్పుడు ఎరుపు సదాకాలం తోడు నీడే ఉండును గాక. ఆమేన్. గాక దేవుడిని అందరూ దీవించును గాక. ఆమేన్. తిరిగి మళ్ళీ క్రీస్తు ఈ సాయంకాలం కార్యక్రమం శుక్రవారం నాడు మనం అందరం కలుసుకుందాం. అందరికి సెలవు. ఆమేన్.